నమస్కారం. శ్రీనాథ యుగం తెలుగు సాహిత్య చరిత్రలో 15వ శతాబ్ది కాలానికి శ్రీనాథ యుగం అని పేరు. ప్రధానంగా శ్రీనాథుని కాలానికి సంబంధించిన కవులు గురించి, పోతన కావచ్చు, ఇంకా మరికొంతమంది కవుల గురించి, అంటే శ్రీనాథునికి సమవుజ్జి అయినటువంటి మరొక గొప్ప కవి పోతన కూడా ఈ కాలానికి చెందినటువంటి వాడే. కాబట్టి శ్రీనాథ యుగం అనగానే శ్రీనాథునితో పాటు పోతన కూడా గుర్తుకొస్తాడు. 15వ శతాబ్ది కాలమే శ్రీనాథ యుగం. పదిహేనవ శతాబ్ది కాలం, 14వ శతాబ్ది కాలం ఎర్రన యుగం, 13వ శతాబ్ది కాలం తిక్కన యుగం, 12వ శతాబ్ది కాలం శైవకవి యుగం, 11వ శతాబ్ది కాలం నన్నయ్య యుగం, నన్నయ్య కన్నా ముందున్నటువంటి కాలం ప్రాంగ్ నన్నయ్య యుగం. ఇందులో మనం శ్రీనాథుని గురించి ముందుగా చెప్పుకుందాం. శ్రీనాథ యుగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కవి శ్రీనాథుడు. మరి మహాకవి పోతన కూడా ఉన్నాడు కదా. పోతన యుగం అని ఎందుకు అనలేదు, శ్రీనాథ యుగం అని ఎందుకు పేరు పెట్టారు అంటే, శ్రీనాథుడు అనేక రాజసభల యందు ఉండి అక్కడి సమాజాన్ని తన కవిత్వం ద్వారా తెలియజేసినటువంటి వాడు, సమాజానికి అద్దం పట్టే విధంగా కవిత్వాన్ని రాసినటువంటి వాడు, అనేక రాజుల పరిపాలనా విధానాన్ని కల్లారా చూసినవాడు, దగ్గరగా ఉండి చూసినటువంటి వాడు. అదేవిధంగా ప్రజల జీవన విధానం అంతా కూడా, లేదా అప్పటి సామాజిక స్థితిగతులను చాటు పద్యాల ద్వారా చెప్పినటువంటి వాడు. అంటే మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కవిత్వాన్ని రాసినటువంటి వాడు, రాజాశ్రయాల్లో ఉన్నటువంటి వాడు, పంచభక్ష్య పరమాన్నాలని బంగారు పల్యారాలలో ఆరగించినటువంటి వాడు, అనేక సకల భోగాలను అనుభవించినటువంటి వాడు శ్రీనాథుడు. పోతన రాజాశ్రయానికి దూరంగా ఉన్నవాడు, విలాసవంతమైన జీవితం ఇష్టపడనివాడు, విలాస జీవితానికి దూరంగా ఉన్నవాడు. శ్రీనాథుడు ఎంత భోగియో పోతన అంత యోగి. అంకితము ఇవ్వడం అంటే ఇష్టం లేనివాడు పోతన. రాజులకు అంకితమిచ్చి వారు ఇచ్చేటువంటి మడుల్ని, మాన్యాల్ని, సకల సంపదల్ని అనుభవించినవాడు శ్రీనాథుడు. ఒక చేత నాగలి పట్టి పొలం దున్ని పంట పండించి జీవనాన్ని గడిపినటువంటి వాడు, మరొక చేత కలము పట్టి కావ్యాలను రాసినటువంటి వాడు పోతన. అందుకే కలము చేతబట్టి కావ్యంబు రచయించే, హలము చేతబట్టి పొలము దున్ని, కలము హలములందు గనుడురా పోతన్న అంటాడు కరుణశ్రీ. కలము చేతబట్టి కావ్యంబు రచయించే, హలము చేతబట్టి పొలము దున్నే, కలము హలములందు గనుడు రాపోతన్న, లలిత సుగుణజాల తెలుగు బాల అంటాడు కరుణశ్రీ. అలా అంటే శ్రీనాథుడు రాజసభల యందు ఉన్నాడు, అనేక రాజ్యాలను తిరిగినవాడు, అనేక రాజుల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో కల్లారా చూసినవాడు, ప్రజల జీవనాన్ని చాటు పద్యాల ద్వారా అద్భుతంగా చాటి చెప్పినవాడు, తన కవిత్వం అనే అద్దం ద్వారా సమాజాన్ని భావితరాలకు చూపినవాడు. అందుకే ఆయన ఒక సమాజానికి ప్రతినిధిగా ఉన్నాడు. అప్పుడు
అంటే 15వ శతాబ్ది కాలానికి ఒక ప్రతినిధిగా ఉన్నాడు, అప్పటి సమాజానికి ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి శ్రీనాథ యుగం అని అన్నారు ఆ కాలాన్ని. అది ప్రధానంగా క్రీస్తకం 1385 1475 మధ్యకాలం. క్రీస్తు శకం 1385 నుంచి 1475 మధ్యకాలములో ఈయన జీవించినట్టుగా తెలుస్తుంది. 1385 నుంచి 1475 మధ్యకాలంలో ఉన్నాడు. ఇతని జన్మస్థలం కాల్పట్టణం. ఈ కాల్పట్టణమే నేటి మచిలీపట్నం అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇతని జన్మస్థలం కాల్పట్టణం. ఈ కాల్పట్టణమే నేటి మచిలీపట్నం, బందరు అని కూడా అంటారు. అంటే కొందరు అభిప్రాయం ఇదేనా కాదా అనేది పూర్తిగా తెలియదు. మచిలీపట్నానికే కాల్పట్టణం అనేటువంటి పేరు కూడా ఉందనేటువంటి ఒక అభిప్రాయం. తల్లిదండ్రులు భీమాంబిక మారయ్య మాచ్యుడు. తల్లి భీమాంబిక, తండ్రి మారణ మంత్రి. భీమాంబిక మారయ్య మాచ్యుడు. తల్లి భీమాంబిక, తండ్రి మారయ్య మాచ్యుడు. పితామహుడు కమలనాభామాచ్యుడు. ఇతని గురించి మనం చెప్పుకున్నాం, పద్మపురాణం రాశాడు. పితామహుడు తాత ఎవరైనా కమలనాభామాచ్యుడు. కమలనాభామాచ్యుడు ఇతని గురించి ఎర్ణ యుగంలో చెప్పు. కమలనాభామాచ్యుడు, కమలనాభామాచ్యుడు పితామహుడు. ఇతని అలభ్య రచన పద్మపురాణం. కమలనాభామాచ్యుని కమలనాభామాచ్యుని అలభ్య రచన ఏంటిది? అది పద్మపురాణం. పద్మపురాణం అనేది ఇప్పుడు లభించడం లేదు. ఇతని బిరుదులు ముఖ్యంగా కవి సార్వభౌముడు ప్రధానమైన బిరుదు. తర్వాత బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు, సకల విద్యాసనాదుడు అనేటువంటి బిరుదులు కూడా ఈయనకు ఉన్నాయి. శ్రీనాథుని బిరుదులు ప్రధానంగా ఒకటి కవి సార్వభౌముడు, అందరికీ తెలిసినటువంటి బిరుదు ఇది, కవి సార్వభౌముడు. రెండవది బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. తర్వాత ఈశ్వరార్చన కళాశీలుడు. ఈశ్వరార్చన కళాశీలుడు, సకల విద్యాసనాదుడు. నవీన గుణసనాదుడు నాచన సోమనాథుడు, సకల విద్యాసనాదుడు శ్రీనాథుడు. సకల విద్యాసనాదుడు శ్రీనాథుని బిరుదులు అతని వ్యక్తిత్వం గురించి తెలియజేసేటువంటివి. కవి సార్వభౌముడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు, సకల విద్యాసనాదుడు. సకల విద్యాసనాదుడు. ఇవి ఆయన బిరుదులు.
ఈయన మొట్టమొదట పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు. అంటే ఆస్థానంలో ఒక విద్యాధికారిగా పనిచేశాడు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో పెదకోమటి వేమారెడ్డి ఆస్థానములో విద్యాధికారిగా, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఆస్థానములో విద్యాధికారిగా, ఆస్థానంలో ఈయన విద్యాధికారిగా పనిచేశాడు. ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు. అయితే అవసాన దశలో వీరభద్రారెడ్డి కొలువులో ఉన్నాడు. చివరి దశలో మాత్రం వీరభద్రారెడ్డి కొలువులో ఆయన ఉన్నాడు. 1385 1475 మధ్యకాలంలో జీవించాడు. జన్మస్థలం కాల్పట్టణం, అది నేటి మచిలీపట్నం అంటారు. తల్లిదండ్రులు భీమాంబిక మారయామాత్యుడు, పితామహుడు కమలనాభామాత్యుడు, పద్మపురాణం రాసినటువంటి కవి, అది లభించడం లేదు. బిరుదులు కవి సార్వభౌముడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు, సకల విద్యా సనాథుడు. తర్వాత ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు. ఇక చివరిగా అవసాన దశలో వీరభద్రారెడ్డి కొలువులో ఉన్నాడు. చివరి అవసాన దశలో వీరభద్రారెడ్డి కొలువులో ఉన్నాడు. ఆ తర్వాత వడ్డెరాజులు, ఆ వడ్డెరాజులు అసలే శ్రీనాథుని దూరం పెడతారు. కృష్ణానది తీరాన ఒక బొడ్డు పల్లెను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తాడు. ఆ బొడ్డు పల్లెను కౌలు తీసుకొని సేద్యం చేస్తూ ఉంటే అందులో ఆ నువ్వుల పంట వేస్తాడు. ఆ పంట తీరా చేతికొచ్చే సమయంలో కృష్ణానది ప్రవాహములో అంతా కొట్టుకొని పోతుంది. వడ్డెరాజులకు చెల్లించాల్సిన 700 టంకాలు చెల్లించలేకపోతాడు శ్రీనాథుడు. అప్పుడు శ్రీనాథుని చేతులకు సంఖ్యలు వేయడం జరుగుతుంది. రాజ భవనం వాకిట ద్వారం వద్ద, అంటే ఒక శ్రీనాథుని వంగబెట్టి వీపున నల్లగుండు పెట్టి చాలా క్రూరంగా హింసిస్తారు, శిక్షిస్తారు శ్రీనాథుని. ఆ అవమానాన్ని తట్టుకోలేక కృష్ణానదిలో మునిగి తనువు చాలిస్తాడు అని. అంటే ఎంతో వైభవంగా, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన శ్రీనాథుడు అవసాన దశలో నానా పాట్లు పడి చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని గడిపి తనువు చాలిస్తాడు. అందుకే సార్వభౌమభుజ కవిరాజు కంఠంబు కౌగిలించను గదా, పురవీధినెదురెండ పొగడదండ. ఆయన చెప్పిన అవసాన దశలో చెప్పిన చాటుపద్యం. ఆంధ్రనైషధకర్త అంగ్రియుగ్మంబున తగిలియుండెను కదా నిగళయుగము, సార్వభౌము భుజా స్తంభమెక్కెను గదా, నగరి వాకిట నుండు నల్లగుండు. వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేతి వెయ్యమందెను గదా వెదురు గడియ, కృష్ణవేణమ్మగునిపోయే తెలలు పెసలు, కృష్ణవేణమ్మగునిపోయే కొంత ఫలము, బిలబిలాక్షలు దినిపోయే తెలలు పెసలు. ఎటుల చెల్లింతుటంకంబులేడు నోర్లు,
బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి ఎటుల చెల్లింతుటంకంబు ఏడు నోర్లు అని అవసాన దశలో బాధపడుతూ దివిజ కవివరు గుండియల్ దిక్కురనగా అరుగుచున్నాడ శ్రీనాథుడమరపురికి అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. దివిజ కవివరు గుండియల్ దేవత కవుల గుండెలు గుబిల్లుమనేటట్లుగా శ్రీనాథుడు స్వర్గలోకానికి వెళ్తున్నాడు అని. అంటే ఇంతటి గొప్ప కవి స్వర్గానికి వస్తే అక్కడ ఉన్నటువంటి బృహస్పతి కానీ నారదుడు కానీ ఇలాంటి తుంబురులు కానీ సంగీత విద్వాంసులు కావచ్చు, కవులు కావచ్చు, వారి గుండెలు కూడా గుబిల్లుమంటాయి అనేటట్లుగా ఆయన. అంటే అంతటి అవసాన దశలో కూడా తన కవిత్వాన్ని గురించి, పాండిత్యాన్ని గురించి అంత గొప్పగా చెప్పుకుంటాడు శ్రీనాథుడు. ఆయన చెప్పినటువంటి చాటుపద్యాలు అద్భుతమైనటువంటి చాటుపద్యాలు. ఇలా వీరభద్రారెడ్డి కొలువులో ఆయన చివరిగా ఉంటాడు. తర్వాత వడ్డిరాజులు ఆయనను దగ్గరికి రానివ్వరు. కవిత్వం అన్నా కవులన్నా వారికి ఇష్టం ఉండదు. కాబట్టి బతుకు తెరువు కోసం ఆ బొడ్డుపల్లెను కవులు తీసుకుంటాడు. కానీ అది కూడా కృష్ణా ప్రవాహంలో కొట్టుకొని పోవడం వల్ల పంట ఆ 7 నూర్ల టంకాలు చెల్లించలేక శిక్ష అనుభవించాల్సిన దుస్థితి శ్రీనాథునికి దాపురిస్తుంది. తెలుగులో శృంగార కావ్యాల రచనలకు శ్రీకారం చుట్టినటువంటి కవి శ్రీనాథుడు. ఇది చాలా ముఖ్యమైన బిట్టు. తెలుగులో శృంగార కావ్యాలకు శ్రీకారం చుట్టిన కవి ఎవరంటే శ్రీనాథుడు. శృంగార కావ్యాలకు శ్రీకారం చుట్టినటువంటి కవి శ్రీనాథుడు. కథాకథన పద్ధతి నుండి వర్ణనాత్మక పద్ధతి వైపు సాహిత్యాన్ని మరల్చిన వాడు కూడా శ్రీనాథుడే. తెలుగు సాహిత్యాన్ని కథాకథన పద్ధతి నుండి వర్ణనాత్మక పద్ధతి వైపు మరల్చిన కవి శ్రీనాథుడు. మరల్చిన కవి అయిన, ఎందుకంటే మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ప్రతిసారి శ్రీనాథుడు అనాల్సిన అవసరం లేదు. తెలుగు సాహిత్యాన్ని కథాకథన పద్ధతి నుండి వర్ణాత్మక పద్ధతి వైపు మరలించినటువంటి వాడు కూడా శ్రీనాథుడు. కేవలం అంటే కథ కోసం కాకుండా వర్ణనల కోసమే కవిత్వం రాసిన వాడు కూడా శ్రీనాథుడు. కేవలం వర్ణనల కోసమే కవిత్వం రాసిన కవి ఇతడు. కవిత్వం రాసిన వాడు కేవలం వర్ణనల కోసమే కవిత్వం రాసిన వాడు శ్రీనాథుడు. అదేవిధంగా ఆలంకారిక శైలి కావ్యాల ఆవిర్భావానికి నాంది పలికినవాడు కూడా. అద్భుతమైన అలంకార ప్రయోగాలతో కూడినటువంటి కావ్యాల ఆవిర్భావానికి నాంది పలికినటువంటి వాడు కూడా శ్రీనాథుడే. ఆలంకారిక శైలి కావ్యాల ఆవిర్భావానికి
కావ్యాల ఆవిర్భావానికి నాంది పలికినవాడు శ్రీనాథుడు. ఆలంకారిక శైలి కావ్యాల ఆవిర్భావానికి నాంది పలికినవాడు. అదేవిధంగా ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో గౌడ డిండిమ బట్టు కంచుడక్కను పగలగొట్టించి ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో కనకాభిషేక గౌరవాన్ని పొందినవాడు. గౌడ డిండిమ బట్టు కంచుడక్కను పగలగొట్టించి, గౌడ డిండిమ బట్టు కంచుడక్కను పగలగొట్టించి ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో కనకాభిషేక గౌరవాన్ని పొందాడు. తన వాదనతో గౌడ డిండిమ భట్టును ఓడించి అతని కంచుడక్కను పగలగొట్టించి ప్రౌఢదేవరాయల ముత్యాలశాల, విజయనగరాన్ని పరిపాలించినటువంటి ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో బంగారు నాణాలచే అభిషేకాన్ని పొందినటువంటి వాడు శ్రీనాథుడు. అంతటి గౌరవాన్ని పొందినవాడు. తెలుగులో శృంగార కావ్యాలకు శ్రీకారం చుట్టినవాడు. కథాకథన పద్ధతి నుండి వర్ణనాత్మక పద్ధతి వైపు సాహిత్యాన్ని మరల్చినవాడు. కేవలం వర్ణనల కోసమే కవిత్వం రాసినవాడు. ఆలంకారిక శైలి కలిగినటువంటి కావ్యాల ఆవిర్భావానికి కారకుడైనటువంటి వాడు. గౌడ డిండిమ భట్టును ఓడించి ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో కనకాభిషేక గౌరవాన్ని పొందినవాడు శ్రీనాథుడు. ఓకే, శ్రీనాథుడు గౌడ డిండిమ భట్టుల సాహిత్య గోష్ఠిలో, అయితే ప్రౌఢదేవరాయల సభా మందిరం పేరు ఏంటంటే ముత్యాలశాల. ప్రౌఢదేవరాయల సభా మందిరం పేరు ముత్యాలశాల. అంటే శ్రీనాథునికి గౌడ డిండిమ భట్టుకు జరిగినటువంటి సాహిత్య గోష్ఠిలో మధ్యవర్తిగా ఉన్నవాడు ఎవరంటే చంద్రభూషణ క్రియాశక్తి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. తెలుగు సాహిత్యంలో వక్రోక్తి శైలిని అవలంబించినటువంటి కవి కూడా శ్రీనాథుడు. అదేవిధంగా విమర్శకుల చేత డూమువుల కవిగా పరిగణించబడినవాడు కూడా. గతంలో డూమువుల కవిగా ప్రసిద్ధుడైన వారు ఎవరు అని గతంలో అడిగాడు. శ్రీనాథుడు గౌడ డిండిమ భట్టుల సాహిత్య గోష్ఠిలో శ్రీనాథుడు గౌడ డిండిమ భట్టుల సాహిత్య గోష్ఠిలో మధ్యవర్తిగా ఉన్నవాడు. మధ్యవర్తిగా ఉన్నది ఎవరంటే చంద్రభూషణ క్రియాశక్తి రాయలు. చంద్రభూషణ క్రియాశక్తి
రాయలు మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు. తెలుగు సాహిత్యంలో వక్రోక్తి శైలిని అనుసరించినటువంటి కవి. తెలుగు సాహిత్యంలో ప్రతి బిట్టు కూడా చాలా ముఖ్యమైనది. వక్రోక్తి శైలిని అవలంబించిన కవి శ్రీనాథుడు. తర్వాత వచనాలు లేకుండా బిరుదు గద్యలు వాడినటువంటి మొట్టమొదటి కవి కూడా శ్రీనాథుడు. తెలుగులో కావ్యంలో వచనాలు కాకుండా బిరుదుతో కూడిన గద్యలు వాడిన కవి కూడా శ్రీనాథుడు. విమర్శకుల చేత డూమువుల కవిగా పిలువబడినవాడు. విమర్శకుల చేత డూమువుల కవిగా పిలువబడినవాడు కూడా శ్రీనాథుడు. విమర్శకుల చేత డూమువుల కవిగా పిలువబడినవాడు శ్రీనాథుడు. తర్వాత వచనాలు కాకుండా బిరుదు గద్యలు వాడిన మొట్టమొదటి కవి. కావ్యంలో వచనాలు కాకుండా బిరుదు గద్యలు వాడిన మొదటి కవి కూడా శ్రీనాథుడు. వచనాలు కాకుండా బిరుదు గద్యలు వాడిన మొదటి కవి కూడా శ్రీనాథుడు. తర్వాత దైవాంకితం చేసినటువంటి శ్రీనాథుని ఒకే ఒక రచన ఏదంటే పల్నాటి వీరచరిత్ర చెన్నకేశవ స్వామికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత శ్రీనాథుని శిష్యుడు మరియు భావమర్ది దగ్గుపల్లి దుగ్గన ఈ క్షితిలో నినుబోలు సత్కవుల్ లేరీనాటి కాలంబునని శ్రీనాథుణ్ణి కీర్తించినటువంటి వారు పెదకోమటి వేమారెడ్డి, అదేవిధంగా వీరభద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా నీలాంటి సత్కవులు లేరు అని పెదకోమటి వేమారెడ్డిచే కీర్తించబడినటువంటి వాడు. సంస్కృత ప్రాకృత ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు అని శ్రీనాథుడి కవితాశైలిని కీర్తించినటువంటి వాడు దగ్గుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానంలో. దైవాంకితం చేసినటువంటి శ్రీనాథుని ఏకైక రచన కితం చేసిన శ్రీనాథుని లేదా ఈయన ఏకైక రచన పలనాటి వీర చరిత్ర. పలనాటి వీర చరిత్రను మాత్రమే దైవాంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీనాథునికి గౌరడింబట్టు జరిగినటువంటి సాహిత్య గోష్ఠి పోటీలో మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు చంద్రభూషణ క్రియాశక్తి రాయలు. తెలుగు సాహిత్యంలో వక్రోక్తి శైలిని అవలంబించిన కవి శ్రీనాథుడు. విమర్శకుల చేత డూమువుల కవిగా పిలువబడినవాడు శ్రీనాథుడు. కావ్యంలో వచనాలు కాకుండా బిరుదు గద్యలను వాడినటువంటి వాడు శ్రీనాథుడు, వాడిన మొదటి కవి. దైవాంకితం చేసినటువంటి శ్రీనాథుని ఏకైక రచన పలనాటి వీరచరిత్ర. తర్వాత
శ్రీనాథుని శిష్యుడు మరియు బావమరిది. ఇతని శిష్యుడు మరియు బావమరిది ఎవరైనా దగ్గుపల్లి దుగ్గన. దగ్గుపల్లి దుగ్గన గురించి తర్వాత చెప్పుకుందాం మనం. నాచికేతోపాఖ్యానం రాసినటువంటి దగ్గుపల్లి దుగ్గన. ఈక్షితిలో నినుబోలు సత్కవుల్ లేరీ నాటి కాలంబునన్. ఈ క్షితిలో అంటే ఈ భూమి మీద ఈ క్షితిలో నినుబోలు సత్కవుల్ లేరీనాటి కాలంబునన్. అని శ్రీనాథుని స్తుతించినవారు, కీర్తించినవారు, పెంచిన రాజు ఎవరైనా పెదకోమటి వేమారెడ్డి. ఈ క్షితిలో నినుబోలు సత్కవులు లేరీ నాటి కాలంబునన్ అని శ్రీనాథును స్తుతించినటువంటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి. తర్వాత హరిచూడ హరణాంక వక్రతయు అని శ్రీనాథుడి కవితాశైలిని కీర్తించినటువంటి ప్రభు రఘునాథ నాయకుడు. తర్వాత దేవరకొండ లింగమనేనిని మెప్పించి నందికంఠ పోతరాజు కటారిని రెడ్డి రాజ్యం నుండి తిరిగి తీసుకొని వచ్చినవాడు కూడా శ్రీనాథుడు. ఇలా అంటే శ్రీనాథునికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. హరిచూడ హరణాంక వక్రతయు. హరిచూడ హరణాంక వక్రతయు. హరిచూడ హరణాంక వక్రతయు అని శ్రీనాథుడి కవితాశైలిని కీర్తించినవాడు రఘునాథ నాయకుడు. హరిచూడ హరణాంక వక్రతయు అని అతని కవితా శైలిని కీర్తించినటువంటి వాడు రఘునాథ నాయకుడు. దేవరకొండ లింగమనేనిని మెప్పించి నందికంఠ పోతరాజు కటారిని రెడ్డి రాజ్యము నుండి తిరిగి తీసుకొని వచ్చినవాడు కూడా శ్రీనాథుడు. రెడ్డి రాజ్యానికి తిరిగి తీసుకొని రావడం అనేటువంటిది దేవరకొండ లింగమనేనిని మెప్పించి మెప్పించి నందికంఠ పోతరాజు కటారిని
పోతరాజు కటారిని తీసుకువచ్చినవాడు ఎవరు? శ్రీనాథుడు తీసుకొని రావడం జరుగుతుంది. నందికంఠ పోతరాజు ఖడ్గాన్ని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఇక ఈయన రచనల విషయానికి వస్తే ఈయన రాసినటువంటి రచనల్లో చిన్నారి పొన్నారు చరిత కూకటి నాడు నే రచించితి మరుత్తరాడ్ చరిత్ర అంటాడు. అంటే మరుత్తరాడ్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ చరిత్ర ఇవన్నీ కూడా అలభ్యాలు. లభిస్తున్నటువంటి వాటిలో హరవిలాసం, అదేవిధంగా భీమఖండం, తర్వాత కాశీఖండం, అదేవిధంగా పల్నాడు వీర చరిత్ర, తర్వాత శృంగార నైషధం, క్రీడాభిరామం. క్రీడాభిరామం అనేది వినుకొండ వల్లభరాయుడు రాశాడని కొందరు అంటారు, శ్రీనాథుడు రాశాడని మరికొందరు అంటారు. శివరాత్రి మహాత్మ్యం ఇవి ఈయన రచనలు. లభ్యమవుతున్న రచనల్లో శ్రీనాథుడి రచనలు అని పెట్టి లభ్యము ఇతని రచనలు ముఖ్యంగా లభ్యములు అంటే లభించేవి. లభ్యములైన వాటిలో ఒకటి శృంగార నైషధం, రెండవది హరవిలాసం, శృంగార నైషధం తర్వాత హరవిలాసం, భీమఖండం, లేదా భీమేశ్వర పురాణములు అంటారు, భీమఖండం, కాశీఖండం, తర్వాత పల్నాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్మ్యం, పలనాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్మ్యం, పల్నాడు వీర చరిత్ర, శివరాత్రి మహాత్మ్యం, తర్వాత క్రీడాభిరామం, ఇది వివాదాస్పదం. దీనిని వినుకొండ వల్లభరాయుడు రాశాడని కూడా అంటారు. వినుకొండ వల్లభరాయని రచన అని కొందరి అభిప్రాయం. ఇవి ముఖ్యమైనవి. శృంగార నైషధము, హరవిలాసము, భీమఖండం, కాశీఖండం, పల్నాడు వీరచరిత్ర, శివరాత్రి మహాత్మ్యం, క్రీడాభిరామం అనేటువంటివి. ఇక ఈయన అలభ్య రచనలు, శ్రీనాథుని అలభ్యములు, అలభ్య రచనలు. అలభ్యాల్లో మరుత్తరాడ్ చరిత్ర ఒకటి, మరుత్తరాడ్ చరిత్ర రెండవది, శాలివాహన సప్తశతి, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర,
ధనుంజయ విజయం, నందనందన చరిత్ర, ధనుంజయ విజయం, నందనందన చరిత్ర, నందనందన చరిత్ర, వల్లభాభ్యుదయం, మానసోల్లాసం, వల్లభాభ్యుదయం, మానసోల్లాసం, మానసోల్లాసం, కామశాస్త్రం, ద్విపద కాటమరాజు కథ, కామశాస్త్రం, తర్వాత ద్విపద కాటమరాజు కథ, ద్విపద కాటమరాజు కథ. అంటే ఇవన్నీ కూడా అలభ్య రచనలు, శ్రీనాథు రాసినటువంటి అలభ్య రచనలు. అంటే మరుత్తరార్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారార్ చరిత్ర, ధనుంజయ విజయం, నందనందన చరిత్ర, వల్లభాభ్యుదయం, మానసోల్లాసం, కామశాస్త్రం, ద్విపద కాటమరాజు కథ, ఇవన్నీ ఆయన అలభ్య రచనలు. లభిస్తున్నటువంటి వాటిలో శృంగార నైషధం, హరవిలాసం, భీమఖండం, కాశీఖండం, పల్నాడు వీరచిత్ర, శివరాత్రి మహాత్మ్యం, క్రీడాభిరామం. ఇది వినుకొండ వల్లభరాయుడు రాశాడు అని కొందరు అంటారు. అయితే వినుకొండ వల్లభరాయుడు రాస్తూనే అంటే శ్రీనాథుని సహకారంతో రాశాడని కొందరి అభిప్రాయం. అంటే వినుకొండ వల్లభరాయుని పేరు మీదుగా శ్రీనాథుడే రాశాడని కొందరి పరిశోధకుల అభిప్రాయం. సరే, ఏది ఏమైనా అంటే ఇవి శ్రీనాథుని అంటే రాసినటువంటి రచనల్లో లభిస్తున్నటువంటివి కొన్ని, లభించినటువంటివి మరికొన్ని. ఓకే, తర్వాత శ్రీనాథుని ఒక్కొక్క రచన గురించి, ఆ రచనల యొక్క, ఆ కావ్యాల యొక్క ప్రత్యేకతల గురించి, విశిష్టత గురించి మనం తర్వాత చెప్పుకుందాం. అంటే ఇవే కాకుండా అనేక చాటు పద్యాలు రాశాడు. చాటు పద్యాలకు వన్నె తెచ్చినటువంటి కవి శ్రీనాథుడు. శీసపద్యం రాయడములో దిట్ట శ్రీనాథుడు. కందపద్యం రాయడంలో దిట్ట తిక్కనైతే శీసపద్యం రాయడంలో శీసపద్యానికి వన్నె తెచ్చినటువంటి కవి శ్రీనాథుడు. అదేవిధంగా అనేక చాటు పద్యాలు రాసి ఆ చాటు పద్యాల ద్వారా శ్రీనాథుని కాలము నాటి సామాజిక స్థితిగతులు అద్దం పట్టే విధంగా తెలియజేశాడు. ప్రజల జీవన విధానం, వారి కల్చర్, వారి సంస్కృతి ఏ విధంగా ఉందో అని ఆయన చాటు పద్యాల ద్వారా మనకు తెలుస్తుంది. వాటి గురించి కూడా మనం తర్వాత తరగతుల్లో చెప్పుకుందాం. ఓకే, ధన్యవాదాలు.